ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బెడ్ కార్యక్రమం చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచయం ద్వారా వస్తున్నటువంటి ప్రతి రోజు వస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ బలపడుతూ ఉన్నారండి. అందుని బట్టి వందనాలు. అలాగే ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటారు కదండి, మీ కుటుంబాలతో పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే అండి, మంచిది. మరి మీరందరూ దేవుని కృపలో బాగున్నారు కదండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈ రోజుకి అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా. చూడండి, నాతో పాటుగా తీయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. చాలండి, ఒకటే లైను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. పేతురు మహాశయుడు అంటున్నటువంటి మాట ఏమని అంటున్నాడంటే, ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ పరదేశులను యాత్రికులనై ఉన్నారు అని అంటున్నారండి. మనం అందరం ఎవరమండి? ఈ లోకంలో యాత్ర చేస్తున్నాము, పరదేశులు మనము. మన దేశం ఇది కాదు, మనకు ఒక దేశం ఉంది. ఏంటా దేశము అనంటే పరలోకము. దేవుడు మనకు ఓ మంచి పట్టణాన్ని నిర్మించబోతూ ఉన్నాడు. అది పూర్తి కాగానే మన కొరకు వస్తాడు తీసుకుని వెళ్ళడానికి. మన లోకం, మన దేశం ఇది కాదండి. మన పరదేశులము, యాత్రికులము. యాత్రలు చేసేవారు చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదండి. తీర్థయాత్రలు చేసేవారు ఉంటారు, విహారయాత్రలు చేసేవారు ఉంటారు. కొంతమంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మరి ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి. కొన్ని రోజులు వెళ్తారు. వాళ్ళని అడిగామనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ అని అంటే, విహారయాత్రకి వెళ్తున్నామమ్మా అని అంటారు. ఎన్ని రోజులు వెళ్తారా ఆంటీ, ఎప్పుడు వస్తారు అంటే, వచ్చేస్తామండి 1 వీక్లో వచ్చేస్తాం అంటారు కదండి. ఏమంటారు, అక్కడ ఉండిపోతామండి మేము అని అంటారండి. విహారయాత్ర చేసేవారు కానీ, యాత్ర చేసేవారు కానీ ఏమంటారండి, కొద్ది రోజులు వెళ్ళేసి వస్తామండి, ఒక 1 వీక్ వెళ్తాము, లేదా 6 నెలలు వెళ్ళేవారు ఉన్నారు, 3 నెలలు వెళ్ళేవారు కూడా ఉన్నారు కదండి. అమెరికా వెళ్ళేవారు ఉన్నారు అనుకోండి, కూతుల దగ్గరికి కానీ కొడుకుల దగ్గరికి కానీ వెళ్ళేవారే ఎన్ని రోజులు ఉంటారండి అక్కడ? 1 year ఉన్నవారు ఉంటారు. కొంతమంది 6 నెలలే ఉండి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి వరకు వచ్చేవారు ఉంటారు కదండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, యాత్ర చేసేవారు కొద్ది రోజులే ఉంటారు. మన యాత్రికులం కదా, స్థిరంగా ఉండడానికి మనము ఈ లోకానికి రాలేదండి. కొద్ది రోజులు ఉంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గడువు కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మనకి ఇచ్చారో అన్ని సంవత్సరాలు ఉండి తర్వాత మనము తిరిగి దేవుని వద్దకి వెళ్ళిపోయేవారు. అయితే యాత్రికులమైనటువంటి మనము, పరదేశమైనటువంటి మనము కొన్ని కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో ఎలా జీవించాలి? యాత్రికులం కదా, పరదేశులం కదా, మరి ఎలా జీవించాలి ఈ లోకంలో? కొన్ని కట్టడాలు మనకున్నాయి. దేవుడు మనకు కొన్ని కట్టడాలు ఇచ్చాడు. ఒక 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. యాత్రికమైన మనము, దేవుడు మనకు తెలియజేసినట్టు ఒక 3 విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం. చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15లో ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, 3వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. చూడండి, 3వ లైను, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 3వ లైన్ నేను చదువుతున్నాను. చూడండి, మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎలా ఉండాలంటండి? మన పరదేశం కదా, పరదేశమైన మనం ఈ లోకంలో ఉంటున్నాం కదా, మనం ఎలా ఉండాలి అని అంటే భయముతో ఉండాలి. మొట్టమొదటిగా యాత్రికమైన పరదేశమైన మనము, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి 3 విషయాలు. మొదటి ఏంటంటే భయముతో ఉండాలి. ఎలా ఉండాలి మనం ఈ లోకంలో? భయముతో ఉండాలి. ఇవి చాలా చెడ్డ దినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బుద్ధిమంతులు ఊరికనే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊరికనే ఉండాలి. చెడు కాలం, మంచి రోజులు కావవి. కాబట్టి మనం ఎలా ఉండాలి? భయముతో ఉండాలి, వణుకుతో ఉండాలి. ప్రతిరోజు మనము దేవునికి భయపడుతూ ఉండాలి. హల్లెలూయా. 2వ విషయం ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నేను చదువుతున్నా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11:13 ఉంటుంది. 2వ విషయము, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. మన పితరులు అబ్రాహాము కావచ్చు, ఇస్సాకు, యాకోబు, చాలా మంది ఉన్నారు కానీ మన పితరులు, వారు ఎలా బ్రతికారంటే ఈ లోకంలో యాత్రికమైన వారు ఎలా బ్రతికారంటే విశ్వాసంతో బ్రతికారు. వారు విశ్వాసంతో బ్రతికారు. వాగ్దాన ఫలం పొందకపోయినను దేవుడు మా పిల్లలకి ఇస్తాడు అని విశ్వాసంతో బ్రతికారండి. మరి మనం కూడా విశ్వాసంతో ఈ లోకంలో బ్రతకాలి. మొదటి మనం ఏం నేర్చుకున్నామంటే,
యాత్రికమైన పరదేశమైన మనము దేవుడు మనకు నేర్పిస్తుంటే 3 విషయాల్లో ఒకటి భయముతో ఉండాలని నేర్చుకున్నాము. రెండవదిగా మనము విశ్వాసంతో ఉండాలి. చూడండి, పరలోక పట్టణం మనం చూసామండి, పోనీ యేసుని మనం చూసామా? మరి మనం ఎలా నమ్ముకున్నామనంటే ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని విని మనం విశ్వసించి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనం నమ్మాం కదండి. అలాగే పరలోకం కూడా మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నారని నమ్ముతున్నామా లేదా? అదేనండి విశ్వాసం అంటే. విశ్వాసంతో ఉండాలి. దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు మనకి తీసుకుని వెళ్తాడు అని విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో ఈ లోకంలో బ్రతకాలి. రెండో విషయం కూడా అయిపోయింది. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదువుకుందామండి. చదివి మనం ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనం చదివి ముగిస్తానండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అనవసరం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధంలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను అలాగే నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. మూడవదిగా దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ధనాపేక్ష లేని వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం నేర్చుకున్నాము భయం కలిగి ఉండాలని, రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలని, మూడవదిగా ధనాపేక్ష లేని వారై ఉండాలి. ధనాపేక్ష కలిగి ఉంటే ఏంటంటే ధనాపేక్ష ఉన్నవారు నష్టంలో పడతారు, పాపంలో పడతారు. చూడండి, ధనం ఉన్న వారికి నిద్ర పడుతుందా? ధనం ఉన్నవారు సంతోషంగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటున్నారా అండి? ఎంతమందిని మనం చూడట్లేదండి. డబ్బుల కోసము ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏం పని చేస్తున్నారు? నీతి పని చేస్తున్నారా? అన్యాయం ఎక్కడ చూడ అన్యాయం. డబ్బు సంపాదించాలని ఏమండి, మనకు మంచి ఆహారం ఉంటే చాలు కదా, అన్నవసరం కలిగి ఉంటే చాలు కదా, ఉండడానికి ఒక మంచి నీరు ఉంటే చాలు కదండి. దేవుడు కోరుకుంటుంది, మనం మనుషులు కోరుకుంటుంది అదే కదండి. కానీ ఇంకా ఎక్కువగా అత్యాశ పోయి ధనాపేక్ష గలవారై ఎన్ని లక్ష సంపాదిస్తున్నారండి. ఒక్కొక్కరు అన్యాయంగా అక్రమంగా ప్రజల డబ్బును ఎంత విచ్చవిడిగా ఖర్చు పెడుతున్నారండి. ఏవేవో సంపాదిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారండి భూమి మీద? ఈ లోకంలో మనుషులు కొద్ది కాలమే కదా. కానీ ఎంత అపేక్ష గలవారు ఉంటున్నారండి. దేని వారికి ఏం సెలవిస్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. సమస్తమైన కీడు, భయంకరమైన కీడు జరుగుతుందంటే కారణం ఏంటి? డబ్బులు. కాబట్టి మూడో విషయం ఏంటంటే ధనాపేక్ష లేని వారే ఉండాలి. ధనము అవసరమే, డబ్బు అవసరమే, కానీ అత్యాశకి వెళ్ళకూడదు. డబ్బు సంపాదన బట్టి మందిరాలుగా ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది లేరండి. నేను ఒక పోస్టర్ చూశానండి, ఒక ఫ్లెక్సీ చూశాను. ఈరోజు ప్రభు దినము కాబట్టి సెలవు అని రాసి పెట్టారండి. ఎంత మంచి భక్తులండి వాళ్ళు, ఎంత మంచి భక్తులండి. ఈరోజు ప్రభు దినము, ఈరోజు ఆదివారం, మేము మందిరానికి వెళ్తాం కాబట్టి సెలవు అని మొత్తం సెలవు పెట్టేశారండి, బోర్డు పెట్టేశారు. అలా ఉండాలండి. దేవుని కొరకు జీవించాలి, కానీ డబ్బు కొరకు మందిరాలకు ఎగ్గొట్టేవారు ఎంతమంది లేరండి. ప్రేమని దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో యాత్రికులు మనము పరదేశము, మనం ఈ లోకంలో ఎప్పుడు ఉండడానికి స్థిరంగా ఉండడానికి రాలేదు. కాబట్టి మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్తుంటే 3 విషయాలు. ఒకటి, భయముతో ఉండాలి. రెండవదిగా విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాలి. మూడవదిగా ధనాపేక్ష లేని వారే ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో డేలిబడి కార్యక్రమంలో ప్రభా ఈరోజు మాకు తెలియజేసినటువంటి 3 విషయాలను బట్టి నీకు వందనాలు. యాత్రికమైన మేము మరి ఎలా ఉండాలి లోకంలో, మరి 3 విషయాలు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ 3 విషయాలు మేము మా జీవితాల్లో కలిగి నాయన జీవించలాగున సహాయం చేయమని, ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు.